హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రై కాదు కానీ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగైతే చేస్తున్నానండి. ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, అందులోనే ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఆ టమాటా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ని అయితే టమాటాల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ అయితే చికెన్ లివర్ తీసుకున్నాను. దానికి తగినట్టుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. అంతకన్నా ఎక్కువ టమాటా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది తీయగా అయిపోతుంది. మీరు ఒకవేళ క్వాంటిటీ కనుక 1/2 కేజీ, కేజీ అలా చేసుకుంటున్నట్లయితే దానికి మీరు డబుల్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ చూసి వేసుకోండి. ఒక 10 నిమిషాలు బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీరు హై ఫ్లేమ్లో చేయొద్దండి, మీడియం ఫ్లేమ్ టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే లివర్ అనేది ఆ హార్ట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా లోపల వరకు కుక్ అవుతాయండి. మరొక 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు లైక్ రూపంలో తెలియజేయండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది చూసారా. మనకి ఫైనల్గా రెడీ అయిపోయినట్టేనండి రెసిపీ. ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మన రెసిపీ ఎలా వచ్చిందనేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.